రైట్. ఇక్కడ మనకి అడాప్టివ్ క్రూజ్ లేన్ డిపాచ్ వార్నింగ్ చాలా బాగా పనిచేస్తుంది. యాక్టివేట్ చేశాను చూడండి, మనకి లైన్స్ కూడా తీసుకుంది. ఇక మనకు అదే చూసుకుంటుంది. మనం స్పీడ్ పెంచుకుందాము. చూడండి, నేనైతే కాళ్ళు వెనకేసేసాను. చూడండి, నా కాళ్ళు అయితే లేవు, ఇక్కడ పెట్టేశాను. బ్రేక్ మీద పెట్టలేదు, బ్రేక్ మీద లేదు. చూడండి, అదే బ్రేక్ వేసుకుంటుంది. టార్గెట్ వెహికల్ ఇప్పుడు మన ముందు టాటా పంచ్ ఉంది. ఆ టాటా పంచ్ని ఫాలో అవుతుంది ఇది మనది. ఇదైతే మొత్తుకుంటుంది స్టీరింగ్ పట్టుకో అని, బట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు టాటా పంచ్ పక్కకి వెళ్ళింది, బట్ టాటా ఏసీని పట్టుకుంది. చూద్దాం బ్రేక్ ఎలా వేస్తుంది ఏంటి అనేది. ఇదిగో సౌండ్ చేస్తుంది, హ్యాండ్స్ మీద పట్టుకోమని, కిక్ అని. సో సరే పట్టుకుందాం. రైట్, మళ్ళీ వదిలేద్దాం. ఇప్పుడు ఇంకొకటి ఉంది, అశోక్ లేలాండ్ ఉంది, అండ్ పక్కన రైట్ టార్గెట్ వెహికల్ ఫిక్స్ అయింది. అండ్ లైన్స్ కూడా బాగుండడం వల్ల ఈ లేన్ డిపాచ్ వార్నింగ్ ఇవన్నీ యాక్టివేట్ అయినాయి. నేనైతే ఏం చేయట్లేను. చూడండి, నా లెగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, బట్ అదే వెళ్తుంది. చూడండి, అడాస్ బాగా పనిచేస్తుంది. బట్ ఇదేంటంటే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ మాత్రమే. ఇదేదో టెస్లా కార్లాగా ఇదే తీసుకెళ్ళిపోయిద్ది, అది భ్రమ, అది రాంగ్. ఏంటంటే అసిస్టెన్స్ ఆ మీనింగ్లోనే ఉంది, అసిస్టెన్స్ చేస్తుంది. మళ్ళీ హ్యాండ్స్ పట్టుకోమంటుంది, అసిస్టెన్స్ చేస్తుంది అంతే. రైట్ 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 ఇక్కడ ఏం లేదండి, ఈ గ్రీన్లో ఉన్నాయంటే కనుక మనం ఆరామ్సే కూర్చోవచ్చు. ఇంకా స్టీరింగ్ కూడా అదే మలుతుంది. చూడండి, ఇగో స్టీరింగ్ కలుతుంది చూసారా, సౌండ్ అగో. రైట్, మళ్ళీ దొరికింది, దానికి లైన్స్ దొరికినాయి. అండ్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఆన్ అయిపోయింది, ఇంకా అదే వెళ్తానే ఉంటుంది. చూడండి, రైట్ నాకు స్పీడ్కి వెళ్ళాలనుకుని ఇక్కడ స్పీడ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. యాక్సిడెంట్ చేయాల్సిన అవసరం అంతకన్నా ఏం లేదు, ప్రెస్ చేస్తే చాలు. ఇది అడాస్ అండి. థ్యాంక్ యూ. వావ్.